అంటే మీకు ఫస్ట్ నుంచి సినిమా రంగం మీద అవగాహన ఉంది బాగా. పూర్తిగా అంటే ఎగ్జిబిషన్ దగ్గర నుంచి అన్ని A to Z. అప్పటికి ఇప్పటికి మార్పులు గమనించారా? చాలా అసలు డ్రమస్ లేవు. మేము జాయిన్ అయినప్పుడు అంటే చిన్న సినిమా మల్లె మొగ్గలు లాంటి సినిమా, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతిఘటన రిలీజ్ అయిన తర్వాత ఉషా కిరణ్ మల్లె మొగ్గలని రిలీజ్ అయింది నెక్స్ట్. దానికి అసలు హెవీ క్రౌడ్స్, ఈవేళ మనం చూసే క్రౌడ్స్ ఆవేళ అంత చిన్న సినిమా అయినా అంటే సినీ గోయర్స్ అందరూ అంత బాగా ఉండేవాళ్ళు అండి ఆడియన్స్. దానికి ఆల్టర్నేటివ్ టీవీ తర్వాత ఓటీటీ వచ్చేసి రోజు రోజుకి అంతకు ముందు కాకుండా కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అనేది మనం చూసుకోవచ్చండి. కోవిడ్ ముందు కూడా చాలా బాగుండేవి. కోవిడ్ తర్వాత మన బ్యాడ్ లక్ గుడ్ లక్ ఏది మనం అనలేం కానివ్వండి, ఆ కోవిడ్లో అందరూ ఓటీటీకి అలవాటు పడిపోయారు. బాగా ఖాళీ స్థలంలో కరెక్ట్గా అప్పుడే ఓటీటీ మీడియా బయటకు వచ్చిందండి. ఆ ప్లాట్ఫామ్ ఓటీటీది కూడా కోవిడ్ ముందే బయటకు వచ్చింది. ఆ రావడంతో ఈ జనం అంతా ఖాళీగా ఉండి ఓటీటీకి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమాలన్నీ ఓటీటీలో చూద్దాం, పెద్ద సినిమాలన్నీ థియేటర్లో చూద్దాం అని ఆ బైఫికేషన్ కనపడుతుంది మాకు. అందుకని ఈ మధ్యకాలంలో వచ్చిన కల్కి, దేవరా, ఈ క్యాస్టింగ్ సినిమాలు, పుష్ప, ఇవన్నీ కూడా ట్రెమండస్గా పే చేసినాయి. యాక్చువల్గా అమరన్ మీరు ఇందాక అన్నారు, అమరన్ పెద్ద హిట్ అని. ఆ సినిమా ఈ కృష్ణా జిల్లా ₹1,00,00,000 దాకా చేసింది. అది యాక్చువల్గా 2-3 కోట్లు చేయాల్సిన సినిమా అండి. ఆ చిన్న క్యాస్టింగ్, ఆ చిన్న సినిమా అన్న ఉద్దేశంతో ఆడియన్ థియేటర్లకి అంటే రకరకాల కారణాలు, రేట్ ఆఫ్ అడ్మిషన్ పెరిగిపోవడం, క్యాంటీన్ రేట్లు, ఇవన్నీ ఒక ఫ్యామిలీ వస్తే 1000-1500 పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు పెద్ద సినిమా కోసం డబ్బులు దాచుకుని చిన్న సినిమా వచ్చినప్పుడు ఓటీటీకి వెళ్ళిపోయి అక్కడ చూడడం ఇంటి దగ్గర, పెద్ద సినిమా వచ్చి థియేటర్కి రావడం అనేది వాళ్ళు చేశారని మాకు అనిపిస్తుంది, మా అనాలిసిస్ ప్రకారం అండి. అట్లా అయిపోయింది.